గుంతల పక్కన వెళ్ళడం కాదమ్మా. ఇప్పుడు రోడ్ల మీద గుంతలు ఉన్నాయి. ఎంతో మంది బండ్ల మీద వస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఆ గుంతలలో పడితే యాక్సిడెంట్ అవుతాయి కదా. యాక్సిడెంట్ అయితే దెబ్బలు తాకితే యాక్సిడెంట్ అయితే మన అందరికి ఇబ్బంది కదా. అందుకే ఆ రోడ్లన్నీ మంచిగా వేయించుకున్నాం అనుకో. ఇప్పుడు సర్పంచ్ మన రాజన్న ఓటేసి గెలిపించుకున్నాం అనుకో, ఆ రోడ్లన్నీ మంచిగా వేస్తాడు. అట్లనే మన ఊర్లోకి ఏమైనా నీళ్ళ సమస్యలు ఉన్నా, ఇంకేమైనా మీ పిల్లలకి చదువు విషయంలో ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అన్నీ తీరుస్తాడు. అందుకని ఓటేయండి అని చెప్తున్నాం. అవును నాని, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఆ గుంతలు నేను కూడా చూస్తున్నా, యాక్సిడెంట్లు అవుతున్నాయి. మీరు మార్చుతానంటున్నారు కాబట్టి మా ఇంట్లో వాళ్ళ ఓట్లు, తెలిసిన వాళ్ళ ఓట్లు అన్ని మీకే ఇస్తాను. అందుకే ఎవరైనా వచ్చి ఓటుకు డబ్బులు ఇస్తా అంటే తీసుకోకండి. ఇటువంటి సమస్యలు ఉంటాయి. మీరు డబ్బులు తీసుకుని ఓట్లు వేసారు అనుకో, మళ్ళీ వాళ్ళ అధికారం ఉంటారు. ఇంకా బస్ సంస్థలైనా గుంతలు అట్లనే ఉంటాయి. మన పిల్లల స్కూల్లో చదువులు అట్లనే ఉంటాయి. ఆలోచించి ఈసారి ఊరు ప్రగతికి ఓటేయండి. అవును నాని, మీరు చెప్పినాక నాకు అర్థమైంది. డబ్బులు తీసుకొని ఓటేమో, మంచి మార్పు కోసం ఓటేస్తాను.